హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గంజి చారు. ఈ గంజి చారుని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. ఇంట్లో వెజిటబుల్స్ ఏవి అవైలబుల్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2, 3 పచ్చిమిర్చి, 2, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు 10-15 వరకు మిరియాలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ గంజి చారుని ముగ్గురికి సరిపోయేటంత క్వాంటిటీలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాల్ని ఇందులో వేసేసుకొని టమాటాను బాగా ఉడికించుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు, ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి రెబ్బల పేస్ట్‌ని ఇందులో వేసేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మీకు నచ్చినట్టయితే కొద్దిగా కారం కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాల్సిన అనుకున్న వాళ్ళు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. తర్వాత ఇందులో 2 కప్పుల దాకా గంజిని ఇందులో వేసేసుకోవాలి. ఈ గంజిని ఇప్పుడే నేను రైస్ వండిన తర్వాతనే ఇమ్మీడియేట్‌గా చేసేసుకుంటున్నాను. ఇది ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే. దీన్ని వేడి వేడి రైస్‌లో తిన్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో గనక ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకొక లైక్ ఇచ్చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.